యాంటీ డిఫెక్షన్ లా అంటే ఏమిటి? యాంటీ డిఫెక్షన్ లాని మనం తెలుగులో ఫిరాయింపు నిరోధక చట్టం అని కూడా అంటాము. అసలు ఫిరాయింపు నిరోధక చట్టం అంటే తెలుసుకోవాలంటే ముందు ఫిరాయింపు అంటే ఏంటో తెలుసుకుందాం. ఫిరాయింపు అంటే ఏం లేదు, ఒక పొలిటికల్ లీడరు ఒక పార్టీ నుంచి పోటీ చేసి ఇంకొక పార్టీలోకి జంప్ అవడం లేదా ఇంకొక పార్టీకి సపోర్ట్ చేయడాన్ని మనం ఫిరాయింపు అంటాం. ఇలా ఎందుకు చేసుకుంటారంటే సాధారణ పొలిటికల్ లీడర్స్ వాళ్ళ స్వలాభం కోసం ఇలాంటి ఫిరాయింపుకి పాల్పడుతూ ఉంటారు. అది ఏదైనా కావచ్చు. ఒకటి ఇతర పార్టీలు డబ్బు ఆశ చూపించడం వల్ల డబ్బు కోసం ఆశపడి వేరే పార్టీలోకి వెళ్ళచ్చు, లేదా మంత్రి పదవి అంటే అధికారం కోసం ఆశపడి ఒక పార్టీ నుంచి పోటీ చేసి ఇంకొక పార్టీలోకి వెళ్ళచ్చు. ఓకేనా? అంతేకాకుండా ఇంకొంతమంది అపోనెంట్ పార్టీ నుంచి అధికార పార్టీలోకి వెళ్తూ ఉంటారు సాధారణంగా. ఎందుకు అంటే వాళ్ళకి స్థిరాస్తులు ఏమన్నా కనుక ఆ రాష్ట్రంలో ఉంటే కనుక ఆ ఆస్తులను కాపాడుకోవడం కోసం ఎక్కువగా అధికార పార్టీలో ఉండడానికే ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. అందువల్ల కూడా కొంతమంది ఫిరాయింపులకి పాల్పడుతూ ఉంటారు. ఈ ఫిరాయింపులు నిరోధించడానికి కోసం రాజీవ్ గాంధీ గారి హయాంలో రాజీవ్ గాంధీ గారి గవర్నమెంట్ ఈ ఫిరాయింపు నిరోధక చట్టాన్ని తీసుకొచ్చింది, అంటే యాంటీ డిఫెక్షన్ లాని తీసుకొచ్చింది అనమాట. ఈ యాంటీ డిఫెక్షన్ లా అనేటువంటిది అంటే ఫిరాయింపు నిరోధక చట్టం అనేది ఓన్లీ రాజ్యాంగానికి మాత్రమే పరిమితమైంది. దీన్ని రెస్పెక్ట్ చేసేటువంటి పొలిటికల్ లీడర్స్ కానీ దీని కింద ఎవరైతే పొలిటికల్ లీడర్స్ ఫిరాయింపుకు పాల్పడతారో ఫిరాయింపుకు పాల్పడినటువంటి పొలిటికల్ లీడర్ పైన చర్యలు తీసుకునేటువంటి ఒక ప్రాపర్ సిస్టమ్ కానీ మన దేశంలో లేదు. అందువల్లే పొలిటికల్ లీడర్స్ ఏదేచ్ఛగా ఫిరాయింపుకి పాల్పడుతూనే ఉన్నారు. దీన్ని పూర్తిగా న్యాయస్థానాలు కూడా కంట్రోల్ చేయలేకపోతున్నాయి.